అవునవును ఈ టైం ఇప్పుడు నుంచి మార్కెట్ లో ఎంటర్ కావాలి అంటే మంచి పాలు అమ్మాలి అంటే ఇప్పుడు నుంచి దీపావళి తర్వాత పాత గీదలు ఏమున్నది ఎక్కువ మంది దగ్గర పాలు తగ్గిపోయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము మదార్బాయ్ దగ్గర ఉన్నాము, రాయల్ డైరీ ఫామ్లో. ఇక్కడైతే మనకు 150 గేదెల వరకు అమ్మడానికి ఉన్నాయి. ఇందులో ఏంటంటే మెయిన్గా ఇది లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ శంషాబాద్ లోకల్లోనే ఫామ్ ఉంటుంది. ఇక్కడ హర్యానా నుంచి 2 లోడ్లు మార్నింగ్ వచ్చినాయి. డైలీ వస్తూనే ఉంటాయి లోడ్లు, చూసుకోవచ్చు. చాలామంది అయితే ఇప్పుడు మార్కెట్లో బీహార్ గేదెలు, ఉత్తరప్రదేశ్ గేదెలు తెచ్చి అమ్ముతున్నారు. ఆ విధంగా కాకుండా డైరెక్ట్ వీడియోలో చూపిస్తున్నాను. బండ్లు కూడా హర్యానా ఉన్నాయి, చూసుకోవచ్చు. గేదెలు క్వాలిటీని బట్టి చూసుకోవాలని, అవి హర్యానా గేదెల మనకు లేదు, ఉత్తరప్రదేశ్ గేదెల, బీహార్ గేదెల, అవన్నీ మెయిన్గా లాస్ ఇక్కడనే అవుతారు రైతులు. చాలామంది రైతులు తెలియకుండా బీహార్ గేదె తక్కువ దొరుకుతుంది తీసుకుందామని. ఆ విధంగా కాకుండా గేదెలు ఎప్పుడన్నా అన్నీ చూసుకొని తీసుకోండి. ఇప్పుడు చూపిస్తాను హర్యానా గేదెలు ఏ విధంగా ఉంటే ఏంటి అనేది మొత్తం డీటెయిల్గా. అసలు ఏంది ఫ్రాడ్ ఏం నడుస్తుంది మార్కెట్లో దాని గురించి మదార్బాయ్ తెలిసి మాట్లాడి మొత్తం తెలుసు. ఇక్కడ మదార్బాయ్కి తెలుసుకుందాము ఏ విధంగా గేదెలు గుర్తుపట్టాలి, ఏం ప్రైజ్లు ఉంటాయి ఏంది అనేది. మదార్బాయ్, గుడ్ మార్నింగ్ మదార్బాయ్. గుడ్ మార్నింగ్ మదార్బాయ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు చాలామంది ఇప్పుడు వచ్చేది ఇప్పటి నుంచే గేదెల రేట్లు అనేవి, గేదెలు దొరకడం తక్కువ అయిపోయినాయి. ఇప్పటి నుంచే చలికాలం వచ్చిందంటే పాలు కూడా తగ్గిపోతే గేదెలు కొనడానికి కూడా ఎక్కువ మంది ఉంటారు. కానీ చాలామంది శంషాబాద్లోనే కాదు, మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఉత్తరప్రదేశ్ గేదెలు తెచ్చి, బీహార్ గేదెలు తెచ్చి అమ్ముతున్నారు. రైతులు ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ విధంగా తీసుకోవాలి, తీసుకున్న రైతు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని గురించి చెప్తారా? యాక్చువల్గా అంటే ఎక్కువ బీహార్ గీదలు తీసుకు అమ్మే మనుషులు అంటే బీహారీలే. ఓకే, బీహార్ వాళ్ళు ఎక్కడెక్కడ మన చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళు బీహార్ గీదలు తీసుకొస్తున్నారు. ఓకే, మన లోకల్ మార్కెట్లో చూస్తే యూపీ గీదలు, ఎంపీ గీదలు ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అదే ట్రస్టెడ్ పర్సన్స్ ఎవరు ఉన్నారు చేస్తున్నారు అది అయితే అందరికీ తెలుసు కాదు జావేద్ భాయ్. మ్యాక్సిమం వీడియోస్లో చూస్తారు కాదు, బండి ఎక్కడి నుంచి వస్తున్నాయి, బర్రెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు ఎక్కువ అమ్ముతున్నారు, ఎక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉన్నది, అది అయితే రైతులకు ఎక్కువ తెలుసు. జావేద్ భాయ్, నువ్వు కూడా మంచి, నేను కూడా మంచి. కొంచెం హైట్ పైన కింద కావచ్చు, కొంచెం లావుగా ఉండవచ్చు, కొంచెం తక్కువ ఉండవచ్చు. బర్రెలు కూడా అట్లానే ఉంటాయి కాదు జావేద్ భాయ్. సిమెంట్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోయింది కాదు. ముర్రా సిమెంట్స్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా వెటనరీ మనం డాక్టర్ కూడా మన వెళ్తే వాళ్ళ దగ్గర కూడా సిమెంట్ ఉన్నది. బ్రీడ్కి వేరే బర్రెలకి ఇది సిమెంట్. అయితే మనము రైతులు బీహార్ తీసుకుంటే, ఉత్తరప్రదేశ్ గేదెలు తీసుకుంటే లాస్ అవుతున్నారు చాలా మంది. మన ఇక్కడ పాలు కూడా తక్కువ ఉంటాయి. పాలు కూడా 8-9 లీటర్ డేకి ఇస్తే ఎక్కువ మంచి బర్రె ఉంటే 10 లీటర్స్ దాకా ఉంటాయి. అదే 4 నెలల తర్వాత అది పాలు తగ్గిపోతాయి. 3 మంత్స్ తర్వాత ఏకంగా తగ్గిపోవడం, 2 లీటర్లు ఇవ్వడము, ఆ విధంగానే చాలా మంది ప్రాబ్లమ్స్ లో పడుతున్నారు. అందుకనే మనం బ్రీడ్ అందుకోసం చెప్తున్నాం కాదు. 3 బ్రీడ్స్ లో ఏం ప్రాబ్లం లేదు. ప్యూర్ ముర్రా, బనీ, జాఫరాబాదీలో ఏం ప్రాబ్లం లేదు. 7-8 మంత్స్ అయితే మీకు సమానంగా పాలు ఉంటాయి. జస్ట్ మనం ఫీడ్ మంచిగా ఇవ్వాలి అంతే. ఫీడ్ కి చెప్తున్నాం కాదు, 200 రూపీస్ దానా ఖర్చులు ఖచ్చితంగా ఉంటాయి మీకు పర్ డే, పర్ యానిమల్. 14 లీటర్స్ కూడా ఇస్తే పైనది 4 లీటర్ నువ్వు దానాలో ఖర్చు చేసినాం, 50 రూపాయలు కూడా ఉంటాయి. అవును, 4 అక్కడ నువ్వు వెళ్ళిపోయింది అనుకో, 10 లీటర్ది నీకు మిగులుతాయి కదా. అదే 60 ఉంటాయి ఇంకా మిగులుతాయి, 70 ఉంటాయి ఇంకా మిగులుతాయి, 18 రూపీస్ అమ్మితే పాలు ఇంకా మిగులుతాయి. ఇప్పుడు పెట్టొచ్చా ఫాము? ఈ సిచ్యువేషన్ మంచిదా కొత్తగా పెట్టే వాళ్ళకు? అవునవును ఈ టైం ఇప్పుడు నుంచి మార్కెట్లో ఎంటర్ కావాలి అంటే మంచి పాలు అమ్మాలి అంటే ఇప్పుడు నుంచి దీపావళి తర్వాత పాత గీదలు ఏమున్నది ఎక్కువ మంది దగ్గర పాలు తగ్గిపోయింది. అవును, ఇప్పుడు ఫ్రెష్ లోడ్ వస్తే ఎక్కువ పాలులే కాదు. ఇప్పుడు అవును, ఫ్రెష్ గా ఇప్పుడు బర్రెలు కొంటే మీకు వర్షాకాలం దాకా పాలు ఇస్తే ఉంటాయి కాదు, సమానంగా ఉంటాయి. ఇది కరెక్ట్ టైం, ఇది కరెక్ట్ టైం. ఓకే, మార్కెట్ కూడా ఈజీగా అయిపోతుంది. గేదెల పాల మార్కెట్ ఈజీగా చేసుకోవచ్చు, ఈజీగా. అవును, పాలు ఇప్పుడు షార్టేజ్ అంటే పాలు అమ్మడానికే కాదు ప్రాబ్లం. పాలు మీకు వెళ్తే బాగా మంచి రేట్ వస్తే నీకు మంచిదే కాదు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చి కూడా హోటల్ వాళ్ళు కానీ లేకుంటే రీటైల్ వాళ్ళు కూడా చాలా మంది మిల్కింగ్ కూడా చూస్తుంటారు. అంటే ప్యూర్ పాలు మార్కెట్ లో తక్కువనే ఉన్నది, షార్టేజ్ ఎక్కువ ఉన్నది, పాలు ప్రొడక్షన్ తక్కువ ఉన్నది మన దగ్గర కూడా. చూద్దాం, ఇప్పుడు గేదెలని తీపిద్దాము. 2 లోడ్లు వచ్చినాయి ఇప్పుడు మార్నింగే.
గేదెలు చూడండి మొత్తం ఫుల్ ఉంటాయి గేదెలు. ఇష్టం ఉన్న గేదెలు జాఫరాబాదీ కావాలా, బన్నీ కావాలా, ముర్రా కావాలా, అన్ని బ్రీడ్లు ఒకటి దగ్గర. మనం మొత్తం గేదెలు అయితే అన్ని చూపెట్టలేము. కొన్ని గేదెలు మనకి ఈరోజు వచ్చిన లోడ్లు అయితే చూపిద్దాము. మదార్బైతో అడుగుదాం ఎంత ఏంటి అనేది, మిల్కింగ్ ఎంత ఉంటుంది ఏంటనేది. ప్రైజెస్ స్టార్టింగ్ ఏముంటుంది మదార్బై మన దగ్గర ప్రైజెస్ అయితే? ఇప్పుడైతే 120 నుంచి జావేద్ భాయ్ 150 లోపటే ఉన్నది. ఓకే, 3 times మిల్కింగ్ చూసుకోవచ్చు. ఇద్దరు 3-4 times ఎంత ఉండడానికి రూమ్స్, ఫుడ్ అంతా మదార్బైదే ఉంటుంది. ఇక్కడ ఉండి చూసుకొని 2 times చూసుకున్న తర్వాత మీకు గేదె పాలు ఇస్తేనే తీసుకొని వెళ్ళాలి చెప్పినన్ని పాలు. ఇది 2 ఈతలో ఉన్నది జావేద్ భాయ్. ఓకే, 2 ఈత. ఇది కొమ్ములు అయితే మిన్నీ. ఓకే, మిన్నీ కూడా ముర్రా కేటగిరీ కిందికి వస్తుందా? ఏ బ్రీడ్ లో కూడా చూస్తే మిన్నీ వస్తాయి. లేక ఇది చూడండి ఎంత కెపాసిటీ ఉంటుంది దీన్ని? ఇది 14+ జావేద్ భాయ్. 14+. ఈరోజు మార్నింగ్ లోడ్ వచ్చింది. ఇప్పుడు ఎంత ఉండొచ్చు దీని దగ్గర జావేద్ భాయ్? రేపు నుంచి స్టార్ట్ అయిపోతుంది 14 లీటర్స్. రేపటి నుంచి. ఓకే, ఇంత మంచి కండిషన్ వచ్చినాయి చూసుకోవచ్చు. హర్యానా వెళ్ళి మనం దేలేం ఇంత కండిషను. ఇంకొకటి మనకు హర్యానా రేటే ఇక్కడ ఇస్తున్నారు, శంషాబాద్లోనే ఇస్తున్నారు. హర్యానాలో ఏ రేట్ దొరుకుతుందో ఆ రేటే మనకు ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి మీరు అక్కడ వెళ్ళి స్ట్రగుల్ దానికన్నా మంచిగా ఇక్కడనే తీసుకోవచ్చు. మిల్కింగ్ చూసుకోవచ్చు, ఇక్కడ దూడలు ఉన్నాయా లేవా అన్నీ చెక్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా 10 గేదెలు 8 గేదెల కన్నా ఎక్కువ తీసుకుంటే మంచిగానే పంపిస్తారా? 8 గేదెల కన్నా అట్లా డెఫినెట్ గా. ఓకే, అక్కడ పాసింగ్ చేసి ఇస్తారు, అక్కడ పోయి మొత్తం సెట్ చేసి వస్తాడు. దీని గురించి చెప్పండి. ఇది కూడా 2 ఈతలు జావేద్ భాయ్. ఇది కూడా 2 ఈత. ఓకే, యాయిరా కొప్పల్ట ఎంత ఇస్తుంది మిల్క్ కెపాసిటీ దీనిది? ఇది 14 to 15 లీటర్స్. 14 to 15 లీటర్స్. ఓకే, సైజ్ చూడండి గేదెల సైజ్. లైక్ హర్యానా గేదెలు ఏ విధంగా ఉంటాయో కానీ వీడియోలో చూసి అర్థమవుతుంది మీకు. ఎక్కువ అంటే మరి టూ మచ్ సైజ్ ఉండదు, స్ట్రక్చర్ మంచిగా ఉంటుంది, హైట్ మంచిగా ఉంటుంది, స్ట్రక్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. డబ్బులు ఎంత పెడతారు దాని మీదనే క్వాలిటీ తీసుకోవచ్చు. ఓకే, 1,20,000 నుంచి అంటే 2 lakhs, 3 lakhs, 4 lakhs, 5 lakhs దాకా ఉంటాయి. క్వాలిటీకి రేట్ ఉంటాయి. కానీ అంత పెట్టి కూడా డబ్బులు ఎక్కువ పెట్టి కూడా రైతులకు పడదు కాదు. ఎవరేజ్ లో ఉండాలి రైతుకు. కొంచెం మంచి బ్రీడ్ చేసుకొని మిల్కింగ్ చేసుకుంటే, మిల్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అయితే మిల్కింగ్. అందం అది ఇది తర్వాత విషయం. ఫస్ట్ అయితే అది కింద పాలు వస్తేనే కాదు ఆదాయం వచ్చేది. ఇది చెప్పండి. ఇది కూడా 2 ఈతలు. ఇది స్ట్రక్చర్ చూడండి, ఎక్ బార్ రోకో చూడండి. ఇది అడ్డర్ క్వాలిటీ, అన్ని గేదెల సేమ్ అడ్డర్ ఉంటాయి మీకు. ఇది ఎంత మిల్క్ కెపాసిటీ ఇస్తుంది? ఇది 16+. 16+. ఓకే, చూడొచ్చు 16+. ఇప్పుడు 10:30 అవుతుంది జావేద్ భాయ్. మనం ఇప్పుడు మార్నింగ్ దిగింది కాదు. అవును, ఇప్పుడు అన్ని 10 పైన ఉంటాయి మనకు. ఏది 10-12 లీటర్స్ పైన ఉంటాయి గేదెలు. హర్యానా గేదెలు అంటే మనం స్టాప్ మంచిగా ఇచ్చి వస్తాం కాదు. పాలు రెడీ ఉంటాయి మనకు. బనీకు రెడీ ఉండదు, జాఫరాబాదీకి రెడీ ఉండదు. బనీ వచ్చిన జాఫరాబాదీ వచ్చిన ఒక 2 వారం తర్వాతనే మనకు పాల మీద మొత్తం సెట్ అవుతాయి. కానీ హర్యానా గిద్దే సేమ్ డే నుంచి వచ్చిందంటే రావడం నుంచి స్టార్ట్ అవుతుంది. 5-6 అయితే కానీ మినిమం ఉంటాయి. ఓకే, ఒక 10 రోజు అయితే అదే 8 దాకా వెళ్ళాలి, 7.5 వెళ్ళాలి, అది 9 లీటర్ దాకా వెళ్ళాలి. మనకి 8 days లో వచ్చేస్తా పాల మీద టోటల్ పీక్ పాల మీద. ఓకే, లేక ఇది దీని హెడ్ చూడండి, క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది చెప్పండి. ఇది కూడా 2 ఈతలు. 2 ఈత. ఎంత మిల్క్ కెపాసిటీ ఉంటుంది? ఇది 16 దాకా వెళ్తుంది. 16 దాకా వెళ్తుంది. ఓకే, లేకే జావ్. జావేద్ భాయ్, నేను చెప్పడానికి మీరు చెప్పడానికి లేదు. ఇక్కడ మనం రూమ్ ఇచ్చినాం. అవును, ఫుడ్ ఫ్రీ ఉన్నది. అవును, వచ్చి 2-3 పూటలు చూసుకొని తీసుకోపోతే మంచిగా ఉంటాయి. రైతులు లక్షలు పెట్టే ముందు అన్ని చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉంది చూడండి. ఏదున్నా తొందరపడొద్దు, ఫామ్కి రండి, విజిట్ చేయండి, 10 ఫామ్లు విజిట్ చేయండి. మదార్బై దగ్గర ఏంటంటే మీకు వచ్చి ఇది తీసుకొని అని చెప్పారు 100 గేదెలలో. మీకు ఇష్టం ఉన్న గేదె మీరు మిల్కింగ్ చూసుకొని, దూడలు చూసుకొని, తింటుందా లేదా అన్ని చూసుకొని మీ ఇష్టంతోనే తీసుకోవాలి. ఆ విధంగా ఇది చెప్పండి మదార్బై. లేక ఇది 3 ఈతలు ఉంటాయి జావేద్ భాయ్. థర్డ్ లాక్టేషన్. ఓకే, 3 ఈత థర్డ్ లాక్టేషన్లో. మిల్కింగ్ తీసేసి అన్నిటిది మిల్కింగ్ తీసి ఎక్కిస్తాం కాదు. ఓకే, ఇది ఎంత ఇస్తుంది? ఇది 16 దాకా వెళ్ళాలి. 16 లీటర్స్. ఓకే, లేకేజా. మనకి ఇక్కడ పాలు చూపెట్టి మరి 4 kgs దానా పెట్టాలి జావేద్ భాయ్. పత్తి చెక్క 2 kgs, కందిపొట్టు కిలోన్నర, ఇంకా గోధుమల పెట్టు 1/2 kg. టైంకు వేస్తేనే ఆ పాలు వచ్చేది. ఓకే, ఎక్కువ కాలం ఇచ్చేది. మనకు ఇప్పుడు జాఫరాబాద్ బన్నీ కూడా స్టార్ట్ అయితే ఆ లోడ్లకి రావడం
జాఫరాబాద్ సమ్మర్లో స్టార్ట్ చేస్తా, లేకుంటే ఒక నెల తర్వాత స్టార్ట్ చేస్తా. బనీ అయితే వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు జాఫరాబాద్ హెవీ సైజ్ అంటే మీ దగ్గరనే దొరుకుతాయని. చాలా మంది జావేద్ భాయ్, అది నేను వెళ్తేనే నేను తీసుకొస్తా జావేద్ భాయ్, ఫోన్ మీద నేను పని కాదు నాది. ఓకే, ఇప్పుడైతే అడ్వాన్స్ బుకింగ్ చేస్తున్నా ముర్రాలో. ఓకే, ఇది 18 దాకా వెళ్తాయి జావేద్ భాయ్. 18 లీటర్స్. ఓకే, ఇది బాడీ స్ట్రక్చర్ అంతా చూడొచ్చు. ఇది 18 లీటర్స్ దాకా వెళ్తాయి. ఇది చర్మం మొత్తం మెత్తగా ఉన్నది. ఇది మిన్నీకి కొంచెం అదా మిన్నీకి కొంచెం లేకే ముర్రా కేటగిరీ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా అడ్డర్ కూడా చూడండి, 18 లీటర్ కెపాసిటీ. మనకు మిన్నీ అంటే ఎక్కువ మనకు ఫిమేల్ కాఫీ ఇస్తాయి. ఒక 14 ఈతలు కూడా 14 ఈతలు కూడా అయింతే దాంట్లో 10, 11, 12 అయితే ఫిమేలే కాల్పుతాయి మిన్నీలో. మినీ అందుకోసం ఇష్టం ఎక్కువ పడతారు, ఫీమేల్ కాఫీ ఎక్కువ వస్తాయని. ఇప్పుడు మనకు ముర్రాలో జాఫ్రీలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మన ఫామ్లో మదార్బీ దగ్గర ఏదైనా టాప్ దొరికితే హై మిల్క్ కిల్ వస్తాయి. అదే బన్నీ ఉంటే మనకు 14 లీటర్ యావరేజ్ లో దొరుకుతాయి. నేను అది కూడా టాప్ క్వాలిటీ తెప్పేస్తా, నేను అది కచరా తీసుకున్నారా. పెద్ద హెవీ సైజ్ లో లేకే చదువుతా. ठीक है, ये बोलो. ఇది కూడా 2 ఈతలే జావేద్ భాయ్, మాక్సిమం 2 ఈతలే. ఈ 2 ఈత. ఓకే, ఎంత మిల్క్? ఇది 14 ప్లస్ వెళ్తాయి. 14 ప్లస్. ఇక రాను రాను ఇంకా పెరుగుతుందా రేటు? ఎండాకాలం వస్తుంది కదా, స్టార్ట్ అయింది. నేను అడ్వాన్స్ బుకింగ్ అని నేను నీకు ఇప్పుడు ఈ రేట్ వేస్తున్నా నేను. ఓకే, అర్థమైంది కాదు, నాది అడ్వాన్స్ పర్చేసింగ్ ఉంటాయి కాదు, అందుకోసం మనకు అదే లాభం వస్తాయి. ఇప్పుడు హర్యానాలో చాలా మంది చెప్తారు రాను రాను ఎండాకాలంలో ఒక గద్దె దగ్గర 5-6 మంది నిలబడి ఉంటారు కొనేవాళ్ళు. నేను ఈ 15 డేస్ ముందుగానే వెళ్ళిన. ఓకే, 4 months 5 months మొత్తం ఎక్కడెక్కడ రైతుల దగ్గర చూడి ఉన్నది మొత్తం అంతగా 50% డబ్బులు ఇచ్చి వచ్చేసిన. ఓకే, అది సమ్మర్లో ఇంత. అవును, అప్పుడు నా వాల్యూమ్ ఎప్పుడైనా చూసినావు కదా జావేద్ భాయ్, లేకుంటే కూడా ఒక్క బరే లేకుంటే కూడా నా 100 పైన ఇక్కడ ఉంటాయి. అది సమ్మర్ అయితే కూడా, వింటర్ అయితే కూడా, వర్షాకాలం అయితే కూడా, ఎప్పుడైనా నా దగ్గర వాల్యూమ్ ఉంటాయి. ఎందుకంటే నా బాయింగ్ అదే పాలసీ మీద ఉంటాయి కదా. మేము ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, మేము డైరీ నడిపిస్తున్నాం, కౌంటర్స్ నడిపిస్తున్నాం, మాకు బర్రెలు ఎప్పుడు కావాలి, ఎప్పుడు ప్రాబ్లమ్స్ అయితే మాకు తెలుసు. ఇక్కడ ఇంకొక ఏదో చూద్దాము, దీని గురించి చెప్పండి మదార్ భాయ్. ఇది 2 ఈతలు. 2 ఈత. ఓకే, యంగ్ ఉంది. బార్ పల్టా ఇదర్. ఇది స్ట్రక్చర్ చూడండి. ఇది 12-13 లీటర్స్. సెకండ్ ఉంటదా? ఫస్ట్ ఉంటాయి, సెకండ్ చెప్తున్నాను. ఓకే, ఉన్నదే ఫస్ట్ అది. ఓకే, అదే 12 లీటర్స్ 13 లీటర్స్ దాకా. 12-13 లీటర్ కెపాసిటీ. ఏదో రౌండ్ ఉంది స్ట్రక్చర్ లో. ఈ రోజు దిగింది. అవును, యాక్చువల్ పొజిషన్ మన బర్రెలు ఎట్లా ఉంటాయి అంటే 8 రోజు తర్వాత తెలుస్తాయి, కానీ పొజిషన్ తగ్గింది కొంచెం 25%. మంచి కండిషన్ లో, సూపర్ కండిషన్. అంటే ఫస్ట్ లాక్టేషన్, కానీ ఇప్పుడు వీడియోలో సెకండ్ లాగా అనిపిస్తాయి. అవును, మనం తప్పు చెప్పేలాగా అనిపిస్తాయి అని అందుకోసం సెకండ్ చెప్తున్నా. యాక్చువల్ గా అంటే ఫస్ట్ లాక్టేషన్. ఓకే, క్వాలిటీ చూడండి. కాంటాక్ట్ చేయండి, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. రాయల్ డైరీ ఫామ్ ఇప్పటి నుంచి కాదు, సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు గేదెలు. మీకు ఎలాంటి గేదెలు కావాలన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకు ఫామ్లో వచ్చి చెప్పొచ్చు, అడగొచ్చు మదార్ భాయ్కి ఈ విధంగా ఉందని కూడా. చాలామంది ఫామ్ వాళ్ళు వచ్చే వాళ్ళకు కూడా మంచి అడ్వైజ్ ఇస్తారు. ఈ విధంగా కాంటాక్ట్ చేయండి మదార్ భాయ్కి, స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేసి రండి, ఫామ్కి విజిట్ చేయండి. కాంటాక్ట్ చేయడం కన్నా మీరు లొకేషన్ ఉంటుంది, మదార్ భాయ్ కాంటాక్ట్ చేసి లొకేషన్ తీసుకోండి, ఫామ్ విజిట్ చేస్తేనే మంచిది. చాలామంది హర్యానా, గుజరాత్ వెళ్ళి సఫర్ అవుతున్నారు. ఆ విధంగా చేయకండి. వెళ్తే మీకు ఇష్యూస్ ఏముండదు, కానీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో అన్ని రెస్పాన్సిబిలిటీ మనవే ఉంటాయి. ఏమైనా గేదెలకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇంత మంచి కండిషన్ ఇక రైతులు తెప్పిస్తే రావు కదా మదార్ భాయ్. ఈ కండిషన్ కష్టం. వాళ్ళు అమ్మేసి మనుషులు నా దగ్గర ఇది కేర్ టేకర్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎప్పుడైనా చూడండి వీలే వస్తారు. సో మా దగ్గర ఉన్నది పర్మనెంట్ మెంబర్స్. దీని గురించి చెప్పండి. ఇది సెకండ్ ఈతలో జావేద్ భాయ్. సెకండ్ ఈత. ఓకే, 14 ప్లస్ జావేద్ భాయ్. 14 ప్లస్. చాలా మంది చెప్తున్నారు హర్యానాలో 80,000కు 90,000కు దొరుకుతుంది ఏదని చెప్తారు. టైం పాస్ కి ఏమున్నది, అది నిలబడి అక్కడ నుంచి 90,000 80,000 చెప్పేవాళ్ళు. అది నిలబడినారు. సిర్సా అంటే హర్యానా అది. ఓకే, దానికి 3 కిలోమీటర్స్ లో రాజస్థాన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, రాజస్థాన్ బర్రెలు వస్తాయి మొత్తం. అవును, అట్లాంటి బర్రెలు కావాలంటే 70,000 కూడా తెప్పించి నేను ఇవ్వచ్చు, 70,000 కూడా 80,000 కూడా తెప్పించి ఇక్కడ ఇవ్వచ్చు నేను. అవును, అది తీసుకుని లాభం లేదు. నాకు కూడా ఒక అతను కాల్ చేసిండు, ఇట్లా సిర్సా గేదెలు ఇలా తీసుకోవచ్చు. సిర్సాలో వచ్చేది మార్కెట్. మార్కెట్ అది వచ్చేది రాజస్థాన్ నుంచి. ఓకే, రాజస్థాన్ గేదెలు అందరికీ తెలుసు, గ్రేడెడ్ ముర్రా.
అది వస్తాయి అంగడిలో, అప్పుడే మీ ముందుగానే ఇంతాయి. దానికి నొప్పిలు పెయిన్స్ అది నువ్వు ఎక్కిస్తే నీ దగ్గర వచ్చే 5-6 బర్రెలు ఖరాబ్ అయిపోతాయి, మొత్తం లాస్లో వెళ్ళిపోతావు. ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. మార్కెట్లో కాకుండా ఏడ తీసుకున్నా మీరు మిల్కింగ్ చెక్ చేసుకోండి, ఉండండి, ఒకసారి మదార్బై దగ్గర రండి. ఒకసారి మీరు అంగడిలో కొనిన తర్వాత ఎవరు బాజా ఎవరు తీసుకోరు, ఇప్పించేవాడు కూడా ఉండడు. ఇప్పించేవాడు ₹1 కూడా గ్యారంటీ నిలబడతాడు. చూడు ఉండడు, మాట్లాడు. అంత దూరం నుంచి నేను తెప్పిస్తున్నా, నీ దగ్గర వస్తున్నా, నువ్వు కమిషన్ కూడా తీసుకుంటున్నా, ఒక 3-4 lakhs నేను బాకీ పెడతా. నా దగ్గర ఇంటికి వచ్చిన తర్వాత నాకు 14 లీటర్స్ 15 లీటర్స్ మాట వద్దు, టైంకి 5 లీటర్స్ మాట ఇవ్వను. దాని తర్వాత అది 3 lakhs బదులు నేను 4 lakhs ఇస్తామను. వాడు గ్యారంటీ నిలబడితే నేను చెప్తాను. గ్యారంటీ అయితే ఎవరు ఇయ్యరు. అక్కడ ఒకసారి అమ్మేసిండా అతనికి మనకు సంబంధం ఉండదు. అక్కడ అంగడిలో పోయి నిలబడి తీసుకున్నావు అంటే నువ్వు 2 పూటలు 3 పూటలు 4 పూటలు ఎక్కడ పాలు చూసినావు. ఆ బర్రె కెపాసిటీ ఏం తెలుసు నీకు? బర్రె అప్పుడే ఏమింది, అప్పుడే తీసుకున్నావు. అవును, అది వచ్చేసి కూడా అక్కడ తీసుకున్న ఆ గేదెలు అదే రేట్ పడుతుంది. జావేద్ భాయ్, ఇప్పించే వాళ్ళు తప్పు లేదు. నువ్వు తీసుకొని నువ్వు దహర్కారి అనుకొని నువ్వు వెళ్ళినావు, నువ్వు నీ తప్పు. అవును, నీ డబ్బులు కాదు, ఎవరు ఫోర్స్ చేస్తలేదు. ఇక్కడ ఒక మంచి కూడా వస్తే 2 రోజులు ఉండి 3 రోజులు నచ్చే లేకుంటే వెళ్ళిపోతే కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కాదు. నువ్వు అక్కడ అంత దూరం పోయిన తర్వాత నువ్వు తీసుకొచ్చినావు, దాంట్లో నీకు 3-4-5 యానిమల్స్ ఖరాబ్ అయింది అనుకో, ఏం చేసుకుంటావు? ఇక్కడ ఇంకో గేదె చూసుకోవచ్చు. ఈరోజు మొత్తం 20 గేదెలు వచ్చినాయి. 21. ఓకే, ఒక బండిలో 11 వచ్చింది, ఒక బండిలో 10. బుల్స్ ఉన్నాయేమన్నా మన ఫామ్ లో ఇప్పుడు? అవును, ఉన్నది బుల్స్. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నది. 2 ఉన్నాయి. సేల్ కున్నాయి అవి? అవును, సేల్స్. ఓకే, ఇది చెప్పండి ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది సెకండ్ లాక్టేషన్ లో 14+ వెళ్తాయి జావేద్ భాయ్. ఓకే, మనం అక్కడ చూసుకొని తీసుకోవాలి. ఇది పెద్ద బండి వచ్చింది, ఇది దీంట్లో 11 వచ్చింది. అది ఈచర్ టైప్ ఉన్నది, అది 24 feet, దాంట్లో 10 వచ్చింది. అది వేరే చోటు నుంచి హర్యానా తెప్పించిన నేను, దానికి 90,000 రెంట్ ఉన్నది. ఇది పెద్ద బండికి 1,02,000 అయింది. ఆ వేరియేషన్ చూసుకోవాలి మళ్ళీ. కానీ దీంట్లో ఒకటి ఎక్కువ వచ్చింది, దాంట్లో ఎక్కువ. ఎక్స్పెన్సెస్ ఎంత తగ్గాలి అదే మనకు లాభం కాదు. ఎక్స్పెన్సెస్ తక్కువనే అయితే మనం తక్కువలో అమ్మవచ్చు. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోయింది ఈ కాలంలో. ఒక బర్రె మీద 16,000, 17,000, 18,000 పడుతున్నాయి. ఒక గేదె మీద ఒక 1000 పెరిగినా 10,000 అయిపోతాయి.